ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఆ ప్రాబ్లాన్ని సాకుగా చేసుకొని సూసైడ్ దానికి సొల్యూషన్ అవ్వకూడదని చెప్పడమే ఈ జాగో. నేను కూడా మీలో ఒకన్ని. నా పేరు ద్వారక్. ఇది నా కథ. హలో, ఎక్కడున్నావు? వస్తున్నావా? ఓకే, మనం వెయిట్ చేస్తున్నాం. కలుద్దామా ఏంటి? అవును, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఇలా ఈ తిరగడం ఇవన్నీ నాకు నచ్చట్లేదు. లెట్స్ బ్రేకప్. ఏంటి జోక్లేం చేయట్లేగా? జోక్ కాదు ద్వారక్, సీరియస్గా చెప్తున్నా. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. లెట్స్ బ్రేకప్. అసలు ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఏం దొబ్బిందా నీకు? సడన్గా ఏంటి ఇదంతా? సారీ ద్వారక్, ఈ తిరగడం కలవడం ఇలా వద్దు. నన్ను వదిలే. నిన్నేమైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. పిచ్చేను పట్టిందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇన్ని రోజులు ఇవేం గుర్తురాలే? అబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు ఇవన్నీ నచ్చట్లే. ప్లీజ్ నన్ను వదిలే. ఎందుకు ఇలా చేంజ్ అయినావే? నేను మర్చిపోలేను. నా వల్ల కాదు. నువ్వు నాతోనే ఉండు. వాట్ ఎవర్, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకోసారి నాకు కాల్ చేయకు, మాట్లాడకు. గుడ్ బై. నిజంగా వదిలేసి వెళ్ళిపోతావా? ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను. ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే.
రే ద్వారక్, ఏమైందిరా అసలు? నేను రావడం లేట్ అంటే ఏం జరిగిందో తెలుసా? చెప్పురా, ఏం జరిగిందో? అంజు నన్ను చీట్ చేసిందిరా, వదిలేసి వెళ్ళిపోయింది. రే, అసలు దురదృష్టం రా. ఇలాంటి అబ్బాయిని మిస్ చేసుకున్నందుకు తనే తర్వాత బాధపడుతుంది. అంత ఈజీ ఎలా మర్చిపోగలరా? మనం ఒక అమ్మాయిని లవ్ చేస్తే లైఫ్ అంతా వాళ్ళే అని ఫిక్స్ అవుతాం కదరా. మనం చేసే పెద్ద మిస్టేక్ అదే అనిపిస్తుందిరా. రే ద్వారక్, ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. వాళ్ళ సరదా తీర్చుకోవడానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. వన్స్ వాళ్ళ సరదా తీరిపోయాక మనల్ని టిష్యూ పేపర్ నలిపినట్టు నలిపేస్తారు రా. రే ద్వారక్, జరిగింది ఏదో జరిగింది, లైట్ తీసుకో ఇవన్నీ, సరేనా? లైట్ తీసుకో, అర్థమైంది కదా? అయ్యో మామ, నేను ఏ విషయమైనా ఫస్ట్ మా డాడీతో షేర్ చేసుకుంటా. అలాంటి మాట్లాడక చాలా రోజులైంది. కొన్నిసార్లు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేక కావాలని అనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్ని పట్టించుకోలే, ఫ్యామిలీని పట్టించుకోలే, నా మీద నాకే విరక్తి వస్తుందిరా. నాన్న, ఏరా నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను, చెప్పండి. ఈ మధ్య కాల్ చేస్తలేవేంట్రా అసలు? ఎందుకలా అంటా, జాబ్ సర్చింగ్లో కొంచెం బిజీ ఉన్నాను అంతే. నువ్వు జాబ్ గురించి ఏం ఆలోచించకురా, టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. నాకు నీ మీద నమ్మకం ఉందిరా. నువ్వు ఏది చేసినా నేను గర్వపడే పనులే చేస్తాం. అవునా, మీరు ఎప్పుడు గర్వపడే పనులు చేస్తారు. గొంతుకేమైందిరా? వాటర్ చేంజ్ కదా, అందుకే కొంచెం గొంతు పట్టేసింది. ఆహా, జాగ్రత్త మరి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ పక్కింటికి వెళ్ళిందిరా, తను రాగానే మాట్లాడుతా, సరేనా? సరే, జాగ్రత్త మరి. అప్పుడప్పుడు కాల్ చేస్తుండ్రా. సరే నాన్న. ఓకే మరి. మామా, చూసావారా మీ నాన్నకు నువ్వంటే ఎంత ప్రేమో, ఎంత నమ్మకమో. మామా, అంజు కాకపోతే లైఫ్లో సంజు మంజు ఎవరొకరు దొరుకుతారు రా. కానీ మీ నాన్నకు నువ్వు ఒకడే కొడుకురా. ఒకసారి ఆలోచించురా. ఈ ద్వారా ఈ లవ్ అనేది లైఫ్లో జస్ట్ పార్ట్ మాత్రమే రా. నీకంటూ మంచి కెరీర్ ఉంది, ఒక మంచి భవిష్యత్తు ఉందిరా. ఒకసారి దాని గురించి ఆలోచించురా. నీకంటూ ఒక టైం వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ యర్ టైం రా, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ రా. ఆ రోజు వాడు చెప్పిన మాటలు నాకు కొత్త జీవితాన్ని పరిచయం చేశాయి. అప్పటి నుండి నేను ఏం అవుదామని ఆలోచించడం మొదలుపెట్టా. చెప్పమామా, ఏదో మాట్లాడాలి రమ్మన్నా. ఏంటిది? నేనేం అవుదాం అనుకుంటున్నాను డిసైడ్ అయిపోయారా? ఏమవుతావురా? మిలిటరీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి? మిలిటరీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. రేయ్ ఆప్రా, జోక్ లేకు. జోక్ కదరా, సీరియస్గా చెప్తాను. రే, సడన్గా నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నావు అసలు? ఏమైందిరా సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నావు నువ్వు? సడన్గా ఏం కాదురా, లాస్ట్ 2-3 డేస్ బాగా థింక్ చేశా. నా మీద నాకే విరక్తి వచ్చేసిందిరా. ఎంత సిల్లీ రీజన్ రా అది. అప్పుడు అర్థమైంది నాకు చచ్చేని ధైర్యం ఉంది కానీ బతుకు మీద ఆశ లేదురా. సో నాకు చావడానికి ధైర్యాన్ని కంట్రీ కోసం ఫైట్ చేయడంలో ఉపయోగిద్దాం అనుకున్నాను. అందుకే రా మిలిటరీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అరే ఎప్పటికీ లేవరా ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఆలోచిస్తే నా ఎంత సిల్లీ ప్రాబ్లం రా, నీకే అనిపించవచ్చు. నువ్వు వచ్చి ఆపే వరకు అసలు నువ్వు ఆపకపోయి ఉంటే నా పరిస్థితి నీకే క్లారిటీ ఉంటుంది బాగా. ఇలాగే రా ప్రతి ఒక్క సిల్లీ ప్రాబ్లమ్స్.
గుత్తదలను పెట్టి సూసైడ్ అనుకుంటారు. ఎరా మిలిటరీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉండే ఫ్యామిలీస్, వాళ్ళకు ఉండే సెంటిమెంట్స్. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి మనం ప్రొటెక్ట్ చేయడానికి 24 hours అక్కడ కష్టపడుతున్నారే, అది గ్రేట్ రా. అరే దీపక్, మన కంట్రీలో పొలిటీషియన్స్కి పోలీసు వాళ్ళకి ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తారో మనకు బాగా తెలుసురా. వాళ్ళని ఇలా చూస్తారో కూడా మనకు తెలుసు. పోస్టులకు కొంచెం వాల్యూ ఉంది. అదే ఒక్క పర్సన్ మిలిటరీ నుంచి వచ్చారా అంటే ఏదో తెలియని పేడ వస్తుంది మన లోపల. అరే పలానా వాడు మిలిటరీ వాడే కదా అని తెలియని పేడ వస్తుంది మన లోపల. అందరు గొడవపడతారు అతను చూసి. ఐ వాంట్ బి వన్ అమాంగ్ దెమ్. ఒకవేళ నేను అక్కడ చనిపోయినా కూడా మా నాన్నని చూసి గర్వపడాలని బాధపడకూడదు. దానికోసమేనా ఎంత కష్టపడైనా మిలిటరీ జాయిన్ అవుతారు. ఐ మీన్ అండ్ ఐల్ డూ ఇట్. రే ద్వారక్, ఇందాక నువ్వు ఆర్మీలో జాయిన్ అవుతా అంటే ఏదో జోక్ చేసినామో అనుకున్నాను రా. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నిజంగా నాకు నీ డెసిషన్ పై నమ్మకం కలిగిందిరా. నువ్వు అవుతావురా, ఖచ్చితంగా గొప్ప ఆర్మీ మ్యాన్ అవుతావు. ఇదంతా సరే కానీ మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఖచ్చితంగా నొప్పిస్తాం వాడాన్ని. దీపక్ మిలిటరీ సెలెక్షన్లో సెలెక్ట్ అయిపోయారు అనుకున్న సైన్స్. ఇదండి నా కథ. మొత్తానికి నేను మిలిటరీలో సెలెక్ట్ అయిపోయాను. ఉంటానండి మరి. జై హింద్.